హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి సీఎం జగన్ ఇచ్చే హామీలు ఇవే అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇప్పటి వరకు జగన్ సంక్షేమ పథకాలతో బిజీగా అయితే ఉన్నారనే చెప్పుకోవాలండి. పలు మీటింగ్లతో వీటితోనే సరిపోతుంది. ఉద్యోగ పెన్షనర్లకు ఎక్కడా కూడా అంటే హామీలు అయితే ఎక్కడా కూడా జగన్ నుంచి అయితే చూడటం లేదు మనము. చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే, లోకేష్ గారు వీరందరూ కూడా ప్రకటించడం అయితే జరుగుతుంది. 1వ తేదీన జీతాలు ఇస్తాము, పీఆర్సీ ఫిట్మెంట్ 40% తగ్గకుండా ఇస్తాము, సంవత్సరంలోపు ఓపీఎస్ను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి పలు హామీలు అయితే ఉద్యోగ పెన్షన్లకు ఇవ్వటం అయితే చూస్తున్నాం. కానీ ఎక్కడా కూడా వైసీపీ సీఎం జగన్ గారు అయితే ఎక్కడా కూడా ఏమీ హామీలు అయితే ఇవ్వటం అయితే ఇంతవరకు జరగనే లేదండి. ఇంకా ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే వచ్చేసిందండి. ఎందుకంటే ఎలక్షన్లు అయితే ఏమీ చాలా దూరంలో అయితే లేవు. ఒక 1 మంత్ అయితే ఉంది అంతే. వారికి చాలా వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. పీఆర్సీ అరియర్స్ రావాల్సి ఉంది, డిఏ బకాయిలు రావాల్సి ఉంది. ముఖ్యంగా ఐఆర్ మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నారండి ఉద్యోగ పెన్షనర్లు. ఐఆర్కి సంబంధించి ఐఆర్ ఇచ్చే పద్ధతి మా ప్రభుత్వంది కాదు అని చెప్పి మంత్రులు అందరూ కూడా జాయింట్ స్టాఫ్ మీటింగ్లో తేల్చి చెప్పడం అయితే జరిగింది. చాలా వరకు కూడా ఊరటైతే లభిస్తుంది అని చెప్పి ఉద్యోగ పెన్షనర్లు ఐఆర్కి సంబంధించి ఎంత పోరాడినా కానీ ఇచ్చే పరిస్థితి అయితే లేకుండా పోయింది. మామూలుగా సీఎం జగన్ కూడా ఏపీ ఉద్యోగుల ఓట్లు అయితే చాలా కీలకమండి. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు అయితే ఉన్నారు. 15 లక్షలు పైమాటే. ఇక వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా సుమారుగా 60 లక్షలకు పైనే ఉద్యోగుల పెన్షనర్ల నుంచి అయితే ఓట్లు అయితే రావాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా హామీలు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నట్టు సమాచారం అండి. ముఖ్యంగా ఐఆర్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే బకాయిలు విడతల వారీగా విడుదల చేయటం కానీ, మంచి పీఆర్సీ ఫిట్మెంట్ ఇస్తామని, 1వ తేదీన జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ చేస్తామని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చాలా వరకు కూడా అప్పులు దొరికిన చోటల్లా తీసుకొని వచ్చి అందరికీ కూడా జమ చేయబోతున్నట్టు సమాచారం అండి. ఈ నెలలో డిఆర్ఎస్ కూడా జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు. 2022 సంబంధించిన 18 నెలల అరియర్స్ 3 సమాన వాయిదాల్లో జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఏ వాయిదా కూడా జమ కాని పరిస్థితిలో ఈ ఏప్రిల్ నెలలో ఆ 3 సమాన వాయిదాలకు సంబంధించిన 18 నెలల అరియర్స్ ఈ నెలలోనే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్. ఇక డిఏ, పీఆర్సీ, ఐఆర్ పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అండి. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగ పెన్షన్లకి అదిరిపోయే హామీలు అయితే రానున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.